ఫస్ట్ ఫిల్మ్ వాస్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్. సెకండ్ ఫిల్మ్ లో స్టీఫెన్ నెడుంపల్లి ఆ క్యారెక్టర్ ఖురేషీ అబ్రం ఆ డ్యూయాలిటీ ఉంటుంది కదా, దిస్ ఫిల్మ్ ఫోకసెస్ సో మచ్ ఆన్ ద డ్యూయాలిటీ దాట్ ఏదో రెండు డిఫరెంట్ సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంటది. ఎస్, ఆ క్యారెక్టర్ కి ఒక మిస్టరీ ఉంది, వి ఆల్ సైన్డ్ అప్ ఫర్ దాట్, బట్ దట్ షుడ్ నాట్ కమ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టోరీ కదా. ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా ప్రెజెంటేషన్ ఎలా ఉంది అని చూస్తే రెండిటికి సంబంధం ఉండదు. సినిమా అయిపోయాక మనం ఆలోచిస్తే ఓకే, వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ ఈస్ ది ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ ఆర్ ద క్యారెక్టర్ మోటివేషన్స్, వాట్ డిడ్ దే అచీవ్ అనేది ఒక లైన్ లో వేసుకుని చూస్తే వీల్ గెట్ వన్ ఫిల్మ్. దాన్ని మనం చూసిన సినిమాతో పోల్చుకుంటే చాలా గ్యాప్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఉన్న మిస్టరీ, ఆ మిత్ అదంతా బాగుంటది. కానీ ఇక్కడ ఈ రెండు వరల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి కేరళలో జరుగుతున్న పాలిటిక్స్, రెండోది ఈ ఖురేషీ అబ్రం ఆ హోల్ ఇంటర్నేషనల్ ఆ డ్రగ్ కార్టెల్, ఆ రెండు మిక్స్ సరిగ్గా అవ్వలేదు. దే డోంట్ కమ్ టుగెదర్ ఆర్గానిక్లీ. అదే నాకు సినిమాలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడుండే రెలవెంట్ పొలిటికల్ సినారియోని తీసుకుని కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. స్టార్టింగ్ ఒక 20-25 minutes దే ఫోకస్ ఆన్ హిందూ ముస్లిం రైట్స్, ఆ మ్యాసకర్, అదంతా హోల్ సీక్వెన్సెస్ చాలా ఇంటెన్స్ గా, చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. మరి దీనికి తగ్గట్టు ఒక పే ఆఫ్ దొరుకుతుందా టువర్డ్స్ ది ఎండ్ అంటే, దాన్ని ఫినిష్ చేసిన విధానం, దాన్ని కనెక్ట్ చేసిన విధానం బాగున్నప్పటికీ దాన్ని ఫినిష్ చేసిన విధానం చాలా ఫోర్స్డ్ గా, ఆర్టిఫిషియల్ గా అనిపించింది.